కలవాళ్ళమే కానీ పిరికి వాళ్ళం కాదు. ఏదైనా సమస్య వస్తే ఎదురు నిలబడాలే కానీ పారిపోకూడదు. చూడమ్మా, దేవుణ్ణి కొందరు పూజిస్తారు, మరికొందరు ప్రేమిస్తారు, ఇంకొందరు ఆరాధిస్తారు. ప్రేమించేవాళ్ళు ఆరాటపడతారు అంతే, కానీ ఆరాధించేవాళ్ళు అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తారు. అందుకే ప్రేమించే వాళ్ళకంటే ఆరాధించే వాళ్ళకే ఎక్కువ హక్కు ఉంటుంది. రాము నీవాడే. నీ మనసులో ఏ ఆలోచన లేకుండా ఆనందంగా ఉండు. మళ్ళీ మీ పెళ్లి నాటికి వచ్చి కలుస్తాను. రాము, నీ మనసు నాకు తెలుసు. ఎవరు బాధపడ్డా నువ్వు భరించలేవు. అలానే ఉన్న ఒక్క మనసుని అందరికీ ఇవ్వలేవుగా. ఇప్పుడు నువ్విచ్చింది ఇవ్వవలసింది పద్మకి. నా గురించి నువ్వేం ఆలోచించద్దు. నాకు కూడా ఒక దారి దొరికిందిగా. సిస్టర్, కుమారి స్వప్న, శ్రీమతి అనిపించుకునే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ కుమారిగా మిగిలిపోయే అదృష్టం నా ఒక్కదానికే కలిగింది. వస్తాను. హాస్పిటల్ ప్రారంభానికి మాత్రం నువ్వు పద్మ తప్పకుండా రావాలి. మందారం పోయించి మంచి మొగునిస్తుంది, గన్నేరు పోయించి కలవాణిస్తుంది. పదిలంగా దాచుకున్న ప్రాణరక్తమిచ్చి, పదిలంగా దాచుకున్న ప్రాణరక్తమిచ్చి చాతన వంటై తనే రాలిపోతుంది. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొక్క తొడిగింది. అభిరామ్ కాలు పెట్టిన ప్రతి చోట మారణ హోమం జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. అభి, మొత్తానికి వార్తల్లో వ్యక్తివయ్యావు. ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా నీ గురించే న్యూస్. ఐ అప్రిషియేట్ యూ. వాళ్ళకి వేరే పని ఉంది.